నార్త్ పరవూరు కొత్త ఊరు చర్చికి వచ్చేసామండి. మరి యొక్క ప్రాంతం వచ్చేసి 52 ADలో థోమస్ గారు ఈ కాంపౌండ్ వాళ్ళంతా ప్రిపేర్ చేసి ఉన్నారు. అప్పుడు మిగిలిపోయిన ఆనవాళ్ళు వాళ్ళు చెక్కు చెదరకుండగా దాన్ని ఇంతవరకు కాపాడుతూనే ఉన్నారు. అలాగనే ఈ యొక్క ఇక్కడ చూద్దాము. మరి ఇది వచ్చేసి తనే స్వయంగా తన చేతి ద్వారా ఈ యొక్క ఆఫ్రిన్ వేస్తారు కదా, ఆఫ్రిన్ ఉండిని ప్రత్యేకంగా ఆయన తయారు చేశారు. ఎక్కడ ఓపెన్ చేసేది గుడక చూడాలి మనం, ఎక్కడ ఓపెన్ చేసేది గుడక మనకు తెలియదు, కానీ అమౌంట్ ఇక్కడ వేస్తారు. ఆఫ్రిన్ ప్రత్యేకంగా ఆయన కట్టించినది, అలాగనే వారు భద్రపరిచారు. అలాగనే ఇక్కడ చూసినట్లయితే తోమగారు చెక్కిన ప్రత్యేకంగా చెక్కిన గ్రైనెట్లో చెక్కినది సిలువ ఉంది ఇక్కడ ఆయన చేతుల ద్వారా ప్రత్యేకంగా అక్కడ పెట్టారు. అర్పణ చేసిన ఇంతవరకు అర్పణ అనేసి చూపించాను కదా మీకు వీడియోలో. అర్పణ అనేది ఇక్కడ పెట్టి వాళ్ళు మళ్ళీ తీసుకుపోవడము అక్కడ షాప్లో ఇచ్చేయడం జరుగుతుందండి. మరి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి రావాలని మనమందరము కోరుకోవాలి. ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నాము, అందరూ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఆ తోమా గారు దర్శించుకున్న యొక్క ప్లేస్ని మారు మనసు పొందుకోవడానికి ఎంతోమంది ఇక్కడ వారి యొక్క రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేశారు. ఆ యొక్క ప్రాంతంలో కనీసం మనం కాళ్ళను మోపాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.